హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రాజా. ఈరోజు మనం 'లెనిన్' సినిమా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. 'లెనిన్' గురించి మనం చెప్పాలంటే అఖిల్ కెరియర్‌లో యాక్టింగ్ పరంగా అండ్ మూవీ పరంగా బెటర్ మూవీ. అండ్ సినిమా గురించి మాట్లాడగాలంటే డైరెక్టర్ కూడా కొత్తోడు, మురళీకిషోర్ అబ్బోరు. హీరోయిన్ మీకు తెలిసిందే, భాగ్యశ్రీ బోసే. వీళ్ళు కాక 'రాంకీ', 'శివాజీ', 'సునీల్', 'బ్రహ్మాజీ', 'గెటప్ సీను' అండ్ ఆహ్, అఖిల్‌కి ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించిన అతను 'ప్రమోద్ పంజు' అని మనం 'సలార్' మూవీలో చూసే ఉంటాం. ఆహ్, 'పృథ్వీరాజ్' తమ్ముడుగా యాక్ట్ చేసిండు. అతని అసలు పేరు 'ప్రమోద్ పంజు'. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే, సినిమా ట్రైలర్ చూసిన వెంటనే అందరి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయి ఉంటాయి. ట్రైలర్ చాలా బాగుంది. నేను చూసా కాబట్టి. అండ్ స్టోరీ విషయానికొస్తే, స్టోరీ ట్రైలర్ ప్రకారం చూస్తే 'మహాభారత' యాంగిల్ ఉందనిపిచ్చిద్ది. కానీ అది అంత అవసరం లేదనిపించింది సినిమా చూసిన తర్వాత నాకు. స్టోరీ ఏందంటే, అఖిల్ జైలు నుంచి రిలీజ్ అయితుర్రు. అతను రిలీజ్ అయిన తర్వాత అతని పాస్ట్ లవ్ గురించి, పాస్ట్ ఈవెంట్స్ గురించి, అండ్ తన బెస్ట్ ఫ్రెండ్ గురించి, తన హ్మ్, గురించి మనకి ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో స్టోరీ నడుస్తా ఉంటది. అసలు అతను జైలుకెందుకెళ్ళాడు? తను ప్రేమించిన అమ్మాయిని తనకు దక్కిందా? అండ్ తన ఫ్రెండ్ గురించి. ఇదే మన స్టోరీ. ఇందులో సినిమా విషయానికొస్తే అఖిల్ యాక్టింగ్ చాలా బావుంది. అందరికీ తెలుసు, ముందు ఈ సినిమాలో హీరోయిన్ గల శ్రీలీలని తీసుకున్నారు. కానీ తర్వాత డేట్స్ ఇష్యూ వచ్చి, ఏం ఇష్యూ వచ్చో మనకు తెలియదు. ఆల్రెడీ నాగవంశీ గారు ఏదో చెబుతున్నారు ఇంటర్వ్యూల్లో. కానీ భాగ్యశ్రీ బోసే యాక్టింగ్ అయితే అదరగొట్టేసిందసలు. అఖిల్ మొదటిసారి యాక్టింగ్ చంపేసిండు. మిగతా విషయానికొస్తే, స్టోరీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది వరుణ్. సెకండ్ హాఫ్ అంత కనిపియలేదు. ఓవర్ హైప్డ్ సీన్స్ అండ్ 'మహాభారతం' యాంగిల్ కూడా అవసరం లేదనిపించింది. లవ్ స్టోరీకైతే మంచి గ్రిప్పింగ్ ఉంది. దాన్ని వాడుకొని చేసుంటే బాగుండేది. డైరెక్టర్ కూడా కొత్తోడు, మురళీకిషోర్ అబ్బోరని. అంతా బాగుంది కానీ ఆ హైప్‌లో ఏం తగ్గిస్తే చాలా బాగుండేది. తమన్ మ్యూజిక్ బాగుంది బ్యాక్‌గ్రౌండ్. సాంగ్స్ అంత అవసరం లేదనిపించింది. అండ్ 'ప్రమోద్ పుంజు' అదే 'సలార్‌లో' యాక్టర్ ఫ్రెండ్‌గా యాక్ట్ చేసిన అతని యాక్టింగ్ చాలా బావుంది. అతను మాక్సిమం హీరోయిన్ తర్వాత అతనికే ఇంపార్టెన్స్ రోలు హీరో పక్కన. అండ్ 'సునీల్' యాక్టింగ్ బావుంది. 'సునీల్' బ్యాక్‌గ్రౌండ్‌లో స్టోరీ చెబుతా ఉంటాడు. అండ్ 'శివాజీ' రోల్ కూడా చాలా బావుంది. అండ్ సినిమా విషయానికొస్తే, ఓవరాల్‌గా సినిమా గురించి మనం చెప్పుకోవాలంటే అఖిల్ కెరియర్‌లో యాక్టింగ్ పరంగా బెస్ట్ మూవీ. అండ్ ఓవరాల్‌గా మూవీ అయితే ఐ కెన్ టెల్ ఇట్ ఈస్ యావరేజ్ మూవీ ఆర్ అబవ్ యావరేజ్. అఖిల్ పరంగా అయితే అఖిల్‌కి మాత్రం ఇది హిట్‌గా ఏసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చకపోతే కామెంట్ చేయండి. ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ.